పెళ్లి చేసుకున్న జంటలు ఎవ్వలైనా సరే హనీమూన్కు పోవాలే, మంచి మంచి జాగలన్నీ చూసి రావాలని ఆరాట పడుతుంటారు. కానీ ఈ ముచ్చట చూసినాక హనీమూన్కి పోవాలంటేనే గజ్జన వణికేటట్లున్నారు. ఎందుకంటే గీ నడుమనే పెండ్లైన జంట హనీమూన్ కని పోయిండ్రు. సీన్ కట్ చేస్తే భర్త జీవి పోయింది, భార్య పోయి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఏంది ఇంకా సమాజ్ కాలేదా? అయితే పురాగా చెప్పుకొస్తాం చూడుర్రి. గీ నడమ కట్టుకున్నోని కంటే కనుగొట్టినోని మీదనే పాయిరం ఎక్కువ అవుతుంది కొంతమందికి. ఏం చేస్తాం మరి కలికాలం. ప్రేమించినోని కోసం పెళ్లి చేసుకున్న పెనిమిటిని కూడా చంపటానికి వెనుకపోతలేరు కొందరు ఆడోళ్ళు. ఇగో అసోంటి ముచ్చట్నే గిది. గీడ పెండ్లి బట్టలల్లో తెగ మెరిసిపోతున్న జంటను చూస్తున్నారు కదా. ఈ పెండ్లి కొడుకు పేరు రాజా రఘువంశీ, పెండ్లి పిల్ల పేరు సోనం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోరు వీళ్ళ సొంతూరు. అయితే మొన్న మే 11వ తారీఖు నాడు లగ్గం చేసుకున్న వీళ్ళు 20వ తారీఖు నాడు హనీమూన్ కని మేఘాలయ రాష్ట్రంకు పోయిండ్రు. మరి పెండ్లి పిల్ల సోనంకు ఈ పెళ్లి చేసుకున్నది ఇష్టం లేదో ఏం పాడో గాని మొగుణ్ణి కథం చేయాలని పథకం వేసిందట. అనుకున్నట్టే హనీమూన్కు తోలుకపోయి ఆడ గుండెగాలను పెట్టి మొగని పానం తీపిచ్చింది. మళ్ళా ఏం తెలియనట్టు నష్టలు పడ్డది. ఇక పానం తీసినగా గుండెగాళ్ళు మొగుని పీనిగని యాన్నో లోయల బాడేసి పోయినరాట. ఇక హనీమూన్కు పోయిన పిల్లగాడు 11 రోజులైనా కూడా ఇంటికి రాలేదు. ఆగా ఏమాయ ఏం కథ అని ఇంటోళ్ళు పరిశానయ్యి మా పొలగాన్ల జాడ పత్తకు లేరని పోలీసు వాళ్ళకు ఫిర్యాదైతే పోలీసులు ఎంకులాట చాలు చేసిండ్రు. అట్లా 11 రోజులు దోలాడంగా ఓ లోతైన లోయల రఘువంశీ పీనిగా దొరికింది. ఈ లోపల సోనం లొంగిపోయింది ఒక్క చిత్తం. లేకుంటే లేందో ఆగమని పోయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ పోలీస్ టౌన్లో లొంగిపోయింది. ఇక చంపిన గుండెగాళ్లను పోలీసులు వాళ్ళ ఇష్ట ఇషారణ చేస్తే సోనమే పైసలిచ్చి మొగుణ్ణి కథం పెట్టుమన్నది, అందుకే జీవి తీసినామని చెప్పిర్రాట. అంతేకాదు గామెగా పెండ్లి అరికి ఇష్టం లేదు, ప్రేమించినోని కోసమే మొగుణ్ణి చంపించిన అని చెప్పుకొచ్చిందట. అది ఇన్న పోలీసులకు బుర్ర గిర్రున తిరిగిందట. ఓ మనిషి పానం తీసే బదులు ఊకే పెండ్లే ఇష్టం లేదని చెప్తే ఆగం కాకపోవు కదా, గింత పని చేస్తారా అని చెప్పి సోనము ఇంకా గుండెగాలను అరెస్ట్ చేసిండ్రు. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట.